డీటెయిల్స్ చూస్తే దెందులూరు తంబళ్లపల్లి స్థానాలపై టీడీపీలో ఉత్కంఠ నెలకొంది. 2 స్థానాల అభ్యర్థుల ఎంపిక అనపర్తితో ముడిపడి ఉంది. అనపర్తిలో నల్లమిల్లి బీజేపీలో చేరి పోటీ చేసేందుకు అంగీకరించడంతో దెందులూరుపై టీడీపీలో క్లారిటీ వచ్చింది. అనపర్తిలో నల్లమిల్లి బీజేపీ కండువా కప్పుకున్న వెంటనే దెందులూరులో చింతమనేనికి బీ ఫారం ఇవ్వాలని టీడీపీ ఆలోచన. ఈ రోజు చింతమనేనికి బీ ఫారం ఇవ్వకపోవడంతో కొంత ఉత్కంఠ ఏర్పడింది. అటు రేపు చింతమనేని ప్రభాకర్ నామినేషన్ వేస్తున్నారు. అలాగే తంబళ్లపల్లిలో జయచంద్రారెడ్డికి తొలుత టికెట్ ఇచ్చిన టీడీపీ ఆయనకు వ్యతిరేకంగా సర్వేలు రావడంతో పునరాలోచనలో పడింది. సరళారెడ్డి, శంకర్ యాదవ్ లో ఎవరో ఒకరికి ఇచ్చే అంశంపై పరిశీలిస్తోంది. దీనిపై రేపు ఉదయానికి క్లారిటీ వస్తుందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మొత్తం పొత్తులో భాగంగా 31 స్థానాలను వేరే వారికి కేటాయించగా అయితే తెలుగుదేశం పార్టీ మొత్తం 144 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఈరోజు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తన నివాసంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థులకు కూడా బీఫారాలు ఇచ్చారు. అయితే 2 స్థానాల్లో మాత్రమే క్లారిటీ రావాల్సి ఉంది. మరో 5 స్థానాల్లో అభ్యర్థులను ఈరోజు మార్పు జరిగింది. అయితే ఈ 2 స్థానాలు కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు, అదేవిధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లి స్థానాలు, ఈ 2 స్థానాల్లో మాత్రమే క్లారిటీ రావాల్సి ఉంది. ఈ 2 స్థానాలకు సంబంధించి కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. అయితే తొలుత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి స్థానాన్ని నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి మొదటి జాబితాలో తెలుగుదేశం పార్టీ మొదటి 94 స్థానాలను ప్రకటించింది. ఈ 94 స్థానాల్లో అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేస్తారని చెప్పి ప్రకటించారు. కానీ ఆ తరువాత పొత్తులో భాగంగా అనపర్తి స్థానాన్ని బీజేపీ కేటాయించారు. అయితే బీజేపీ కేటాయించడం వల్ల బీజేపీతో పాటు తెలుగుదేశం పార్టీలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుచర వర్గం కూడా తీవ్రంగా తిరుగుబాటు చేసింది. అసలు బీజేపీకి నా అనపర్తిలో ఏమీ లేదు అని చెప్పి అటువంటప్పుడు బీజేపీకి ఎలా ఇస్తారు అని చెప్పి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వర్గీయులు కూడా ప్రశ్నించారు. అయితే నల్లమిల్లి తాను పార్టీని వదిలి వెళ్లేదే లేదని, ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో ఉండి ఫైట్ చేసి టికెట్ తెచ్చుకుంటాను అని చెప్పి కూడా ఆయన ప్రకటించారు. ఇదే సమయంలో రాజమండ్రి స్థానం నుంచి పోటీ చేస్తున్న దగ్గుబాటి పురంధేశ్వరి, అదే స్థానం లోక్సభ స్థానం పరిధిలో కూడా అక్కడ అనపర్తి స్థానం ఉంది. అనపర్తిలో బీజేపీ పోటీ చేస్తే మెజారిటీ అక్కడ ఓడిపోవడంతో పాటు ఆ ప్రభావం లోక్సభ నియోజకవర్గంపై పడుతుంది అని కూడా ఆమె బీజేపీ వర్గాలు కూడా ఆందోళన చెందాయి. దీంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని, ఇక్కడ ఉన్న ప్రత్యామ్నాయం ఒకటే, నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని టీడీపీ నుంచి బీజేపీలోకి మార్చి ఆయన బీజేపీ నుంచి పోటీ చేసే విధంగా చూడటం ఒకటి, లేని పక్షంలో ఆ స్థానం బదులు ఇంకో స్థానాన్ని తెలుగుదేశానికి కేటాయించి అనపర్తి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోటీ చేయించాలని కూడా ఈ 2 ప్రత్యామ్నాయాలపై ఇప్పటి వరకు గత 15 రోజుల నుంచి కసరత్తు జరిగింది. ఎట్టకేలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఆ పార్టీ నేతలంతా కూడా నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో మాట్లాడారు. ఈ రోజు ఉదయం రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో పాటు బీజేపీకి సంబంధించిన మరికొంతమంది కీలక నేతలతో కూడా నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో మాట్లాడిన అనంతరం ఆయన బీజేపీలో చేరి బీజేపీ కండవా కప్పుకొని అక్కడ అనపర్తి స్థానం నుంచి పోటీ చేయడానికి లైన్ క్లియర్ చేశారు. దీంతో అనపర్తి స్థానంపై ఉన్న పీఠముడి వీడిపోవడంతో ఒకవేళ అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తే దెందులూరు కానీ తంబళ్లపల్లి కానీ రెండిట్లో ఏదో ఒకటి బీజేపీకి ఇవ్వాలి అని చెప్పి కూడా బీజేపీ హైకమాండ్ నుంచి ప్రతిపాదన వచ్చింది. అయితే దెందులూరు స్థానానికి ఇవ్వడానికి దెందులూరుకు సంబంధించి కూడా మొదటి జాబితాలోనే చింతమనేని ప్రభాకర్ పేరును ప్రకటించారు చంద్రబాబు నాయుడు. దీంతో దెందులూరులో పార్టీ కేడర్లో వ్యతిరేకత వస్తుందని తెలుసుకున్న తర్వాత అసలు అనపర్తిలోనే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని తెలుగుదేశం నుంచి కాకుండా బీజేపీ నుంచి పోటీ చేయిస్తే అసలు ఈ మొత్తం సమస్యకు పరిష్కారం వస్తుందని భావించి అక్కడ అనపర్తిలో రామకృష్ణారెడ్డిని ఒప్పించడంతో ఇటు దెందులూరు కానీ అదేవిధంగా తంబళ్లపల్లి కానీ ఈ 2 కూడా క్లియర్ అయ్యాయి. ఈరోజు దెందులూరులో చింతమనేని ప్రభాకర్ ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుంచి అంటే 2019 నుంచి 2024 వరకు అధికార పార్టీతో వీరోచితంగా పోరాటమే కాకుండా దాదాపుగా అనేక కేసులు పెట్టి ఆయన నెలల తరబడి జైల్లో ఉంచారు. దీంతో చింతమనేని ప్రభాకర్కి అక్కడ టికెట్ ఇవ్వాల్సిందేనని తెలుగుదేశం వర్గాలు గట్టిగా కోరటంతో పాటు
ఏలూరు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పుట్టా మహేష్ యాదవ్ కూడా చింతమనేనికి సీటు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో చింతమనేని ప్రభాకర్కి టికెట్ ఇవ్వాలి అని తెలుగుదేశం హైకమాండ్ నిర్ణయానికి వచ్చినప్పటికీ ఈ రోజు బీఫారం ఇవ్వకపోవడంతో చింతమనేని పోటీ చేస్తారా లేదనేది కొద్దిసేపు ఉత్కంఠ నెలకొంది. అయితే అక్కడ అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరటానికి అంగీకరించడంతో చింతమనేనికి ఇక్కడ లైన్ క్లియర్ అయింది. చింతమనేనికి ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ బీఫామ్ పంపుతారు. అదే సమయంలో చింతమనేని ప్రభాకర్ కూడా రేపు ఆయన నామినేషన్ వేయబోతూ ఉన్నారు. గ్రామాలు తరలి వస్తున్నాయి అని చెప్పి తెలుగుదేశం పార్టీ వర్గాలకు ఫీడ్బ్యాక్ అందడంతో పాటు అక్కడ చింతమనేని ప్రభాకర్నే పోటీ చేయించాలని చెప్పి ఆ నియోజకవర్గంలో ఉండే పార్టీ నేతలతో పాటు అక్కడ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పుట్టా మహేష్ యాదవ్ కూడా బలంగా కోరటంతో చింతమనేనికి లైన్ క్లియర్ చేయాలి అని తెలుగుదేశం పార్టీ ఈ రోజు మధ్యాహ్నం నిర్ణయించింది. అందువల్ల చింతమనేనికి ఎట్టి పరిస్థితుల్లో బీఫామ్ ఇవ్వటం ఖాయమని ఆయన రేపు ఉదయం నామినేషన్ వేసిన తర్వాత బీఫామ్ కూడా ఆయన సబ్మిట్ చేస్తారు అని కూడా చెప్తున్నారు. ఇక తంబళ్లపల్లి స్థానానికి సంబంధించి తంబళ్లపల్లిలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తొలి జాబితాలో జయచంద్రారెడ్డి పేరును ప్రకటించారు. అయితే ఈ జయచంద్రారెడ్డిని పేరును ప్రకటించిన వెంటనే అక్కడ శంకర్ యాదవ్కు తమకే సీట్ ఇవ్వాలి అని చెప్పి కూడా బలంగా కోరుతూ వచ్చారు. కానీ శంకర్ యాదవ్ని 6 నెలల క్రితం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పిలిపించి మీరు నియోజకవర్గంలో ఉండాలి, మీరు నియోజకవర్గంలో ఇప్పటి నుంచి ఉండి పార్టీ కార్యక్రమాలు అమలు చేస్తేనే మీకు సీట్ ఇస్తానని చెప్పి స్పష్టంగా చెప్పారు. అయితే శంకర్ యాదవ్ అక్కడ నియోజకవర్గంలో ఉండకుండా బెంగళూరులో ఉన్నారు అని చెప్పి తెలుగుదేశానికి గ్రౌండ్ లెవెల్ నుంచి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో జయచంద్రారెడ్డిని పేరు ప్రకటించారు. అయితే జయచంద్రారెడ్డిని పేరును ప్రకటించినప్పటికీ కూడా గత దాదాపుగా 20 రోజుల నుంచి కూడా ఆయన ప్రచారంలో పికప్ కాలేదు అని చెప్పి కొన్ని నివేదికలు హైకమాండ్కి సర్వే నివేదికలు అందాయి. దీంతో అక్కడ జయచంద్రారెడ్డిని మార్చి వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వాలి అని చెప్పి టీడీపీ హైకమాండ్ భావిస్తుంది. ఇందులో భాగంగానే సరళారెడ్డి పేరు అదేవిధంగా శంకర్ యాదవ్ పేర్లు వీళ్ళిద్దరు పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చాయి. ఈ రోజు కానీ లేకపోతే రేపు ఉదయానికి కానీ కూడా తంబళ్లపల్లి స్థానం నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అయితే తంబళ్లపల్లికి మించి దెందులూరు స్థానానికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే చింతమనేని ప్రభాకర్ తెలుగుదేశం పార్టీలో క్రేజీ లీడర్ కావడంతో పాటు ఆయనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 40 నుంచి 50 కేసులు నమోదు చేసింది. దీంతో చింతమనేని ప్రభాకర్ నెలల తరబడి జైల్లో ఉండటంతో ఆయనకి టికెట్ ఇస్తారా లేదా అనే చర్చ సోషల్ మీడియాలో ప్రారంభం కావడంతో పాటు తెలుగుదేశం పార్టీలో ఉండే కొన్ని నియోజకవర్గాల నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే నేతలంతా కూడా చింతమనేని ప్రభాకర్కి టికెట్ ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున హైకమాండ్కి సమాచారం పంపారు. దీంతో పాటు ఇదే సమయంలో అక్కడ బీజేపీకి ఇస్తే తపనా చౌదరి పోటీ చేయాలని భావించినప్పటికీ కూడా అనపర్తి స్థానంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ కండవా కప్పుకునేందుకు లైన్ క్లియర్ చేయడంతో ఇక్కడ దెందులూరు నుంచి ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చారు. దీంతో దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ పోటీ చేస్తారు అని ఆయనకి ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం బీఫారం పంపిస్తారు అని కూడా చెబుతూ ఉన్నారు. ఇప్పటికే దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ రేపు నామినేషన్ వేస్తాను అని కూడా ప్రకటించడంతో ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా చాలా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ఉత్కంఠకు తెరపట్టడంతో చింతమనేనికి లైన్ క్లియర్ అయింది అని చెప్పి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే కొంతమంది పార్టీ నేతలంతా కూడా చింతమనేని ప్రభాకర్కి ఫోన్ చేసి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మీకు టికెట్ వస్తుంది అని కూడా చింతమనేని ప్రభాకర్కి చెప్పినట్టు తెలిసింది. అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం బీఫారాలు ఇచ్చిన తర్వాత అంటే తన నివాసంలో అందరికీ కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బీఫారాలు ఇచ్చారు. ఈ బీఫారాలు ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది పార్టీ జోనల్ కోఆర్డినేటర్స్ పార్టీ పరిశీలకులు అబ్జర్వర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడుతున్న సమయంలో అక్కడ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ కండవా కప్పుకున్న తర్వాత ఇక్కడ చింతమనేని ప్రభాకర్కి టికెట్ ఇస్తాము అని కూడా ఆయన చంద్రబాబు నాయుడు చెప్పినట్టు తెలిసింది. ఆయనకు బీఫారం కూడా ఇచ్చేస్తాము అని కూడా చంద్రబాబు చెప్పడంతో ఈ సమాచారాన్ని చింతమనేని ప్రభాకర్కి చేరవేశారని చెప్పి కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే పార్టీ వర్గాలు రేపు ఉదయం వరకు కూడా చింతమనేని ప్రభాకర్కి ఎట్టి పరిస్థితుల్లో బీఫారం ఇస్తారని చెప్తున్నారు. బట్ రేపు ఉదయం లోపు ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంది. అయితే ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించి బీఫారాలు ఇచ్చిన తర్వాత పార్టీ ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 17 నియోజకవర్గాల అభ్యర్థులు ఆ అభ్యర్థులందరితో కూడా ఆయన మాట్లాడారు. వాళ్ళందరినీ వ్యక్తిగతంగా పిలిపించి 1-to-1 వాళ్ళతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు పార్టీ సెంట్రల్ ఆఫీస్లో ఇన్ఫ్లుయెన్సర్స్ మీటింగ్ జరుగుతుంది. దాదాపుగా 1000 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ రాష్ట్ర వ్యాప్తంగాను అదేవిధంగా తెలంగాణలో ఉండే ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుతో మాట్లాడేందుకు పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు.
సెంట్రల్ ఆఫీస్లో ఈ సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబు నాయుడు నేరుగా హైదరాబాద్ వెళ్ళి రేపు ఉదయం ఆయన ఎన్నో రోజుల నుంచి పోవాలని కోరుకుంటున్న చిరకాలపు మొక్కు ఏదైతే ఉందో శ్రీశైలం వెళ్ళి అక్కడ మల్లేశ్వర స్వామిని సందర్శించుకున్న అనంతరం ఆయన మళ్ళీ ప్రోగ్రామ్స్కి వెళ్ళబోతున్నారు. ఈ లోపే ఇటు దెందులూరుతో పై కానీ లేకపోతే తంబళ్లపల్లిపై కానీ కూడా చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇస్తారని చెప్పి కూడా పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి.